అదే ఆనందం, అదే సచ్చిదానందం. సృష్టిలో మీలో నాలో అందరిలో, పేదవాడిలో ధనికుల్లో, అల్ప వస్తువు మొదలుకొని మహావస్తువు వరకు ఇది ఉందా లేదా చెప్పండి. ఇదొక్కటే చెప్పండి. వేదాంతం అంటే ఇంత సింపుల్. ఉందా లేదా? ఉండడం, ఉన్నాను అనిపించడం రెండు ఉందా లేదా? ఉంది కదా. అలా ఉన్నవాడు ఎవడు? అందరిలో ఎవడున్నాడో వాడే పరమేశ్వరుడు. అందుకే సోహమేవచా అని చెప్తున్నాడు. సహ అహమేవచా. ఆ మాట అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. భగవద్గీత చెప్పినా అంతే, శివగీత చెప్పినా అంతే. ఇది శివగీత అనుకోండి, చిన్నగా చెప్తున్నాడు. మొత్తానికి తెలిసింది కదా. ఇలా సచ్చిదానంద స్వరూపుడుగా ప్రతివారిలో ఉన్న నన్ను తెలుసుకోవాలి అంటే చిన్మయమైన నటరాజ స్వరూపం చెప్తున్నది. అయ్యా, ఈ చిన్మయుణ్ణి సర్వజగత్తు యందు వ్యాపించి నేను 5 పనులు చేస్తూ ఉంటాను. ఈ 5 పనులే నటరాజ రూపంలో కనబడతాయి. కనుక నా నటరాజ స్వరూపాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే, నా నటరాజ రూపాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే సృష్టిలో ప్రతి అణువులోనూ బ్రహ్మాండంలోనూ నేను చేసే 5 పనులు అర్థమైపోతాయి. ఇది అర్థమైతే విశ్వమంతా విశ్వేశ్వరుడే అనే జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం కలిగితే అదే కైవల్య స్థితి అయ్యా. అందుకే నటరాజ స్వరూపం ఇంత గొప్పది. నేను చేసే పనులు 5. ఇదే నేను చేసే డ్యాన్స్. నా నాట్యం అంటే ఊరికనే చిందులు కాదు. నా చిందులు 5 పనులు చేస్తున్నాయి. 5 పనులనే లోకంలో పంచకృత్యాలంటారు సుమా. పంచకృత్యాని మే నిత్యం తాదృశిష్య విధాయన ఇదమేవ వరం దివ్యం తాండవం పరికీర్తితం. ఈ సమస్త ప్రపంచంలో నేను పంచకృత్యాలు చేస్తూ ఉంటాను. దాన్నే తాండవం అంటారు. తెలిసిపోయింది కదా. తాండవం అంటే ఏమిటి? చిన్మయ స్వరూపుడైన పరమాత్మ ప్రతి అణువులోనూ, అనంత బ్రహ్మాండంలోనూ, అన్నిట్లోనూ చేసేటటువంటి పంచకృత్యములే తాండవములు. ఇప్పుడు చెప్పండి, ఈ పంచకృత్యాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఈ పంచకృత్యాలు ఏమిటి అంటే నేను మీకు సౌందర్యలహరి చెప్పినప్పుడు చెప్పాను. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ. ఈ 5 కృత్యాలు నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను. ఈ 5 కృత్యాలే నా తాండవమయ్యా. కనుక నా తాండవాన్ని అర్థం చేసుకుంటే ఈ ప్రపంచమంతా నేను ఎలా నడుపుతున్నానో తెలుస్తున్నది. ఈ నడపడం, కదిలించడం. అసలు నాట్యం అంటేనే కదలిక కదండి. ఈ సృష్టిలో పుట్టే వస్తువు పుట్టినట్టే ఉండదు. అది క్రమంగా స్థితిని పొందుతుంది, అది క్రమంగా లయని పొందుతుంది. సృష్టి, స్థితి, లయ ఇది ఎప్పుడు పెడితే అప్పుడే ఉన్నది. దీనికోసం పురాణాలు వెతకక్కర్లేదు, ఉపనిషత్తులు చదవనక్కర్లేదు. మన అనుభవంలో తెలుస్తుంది. సృష్టి, స్థితి, లయ ప్రతి క్షణం మనం చూస్తున్నాం. అంతేకాదు, ఇవి కాక మరో 2 ఉన్నాయి, తిరోధాన, అనుగ్రహ. అదేమిటో నేను మీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి అవి కూడా ఉన్నాయి. ఇది కూడా మనకి ఎక్స్పీరియన్సే. ఈ 5 ప్రతి అణువులో చేస్తున్నాడు పరమాత్మ. ప్రతి అణువులో చేస్తున్నాడు, బ్రహ్మాండంలో చేస్తున్నాడు. ఇలా ప్రతి అణువులో నేను చేసే 5 పనులు, అనంత బ్రహ్మాండంలో నేను చేసే 5 పనులు, ఈ 5 పనులు చెయ్యడాన్నే నాట్యం అంటారు. ఇది నేను చెప్తే మీకు ఉపనిషత్తు అనిపిస్తుంది, కొందరికి నిద్ర వచ్చేస్తుంది. కానీ సరిగ్గా 20వ శతాబ్దపు మధ్య భాగంలో ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అనేటువంటి సైంటిస్టు, అమెరికాకు చెందిన అతను, ఒక అణువులో జరిగిన విన్యాసాన్ని ఒక పద్ధతి ప్రకారం డయాగ్రామ్ గీసుకున్నాడు. ఆయన ఈ డయాగ్రామ్ ప్రకారంగా ఇంకా ఫర్దర్ రీసెర్చ్ చేద్దామని ఆయన అనుకుని ఒక రిలాక్సేషన్ కోసం, కాస్త వినోదం కోసం ఒక మ్యూజియంకి వెళ్ళగానే ఒక విగ్రహం కనబడింది ఆయనకి. ఆ విగ్రహాన్ని చూడగానే ఆయనకు అనిపించింది, నేను గీసుకున్న ఆ అణువులో జరిగే మార్పులను ఉద్దేశించి గీసుకున్నదంతా ఈ బొమ్మలో ఉంది విగ్రహంలో. ఈ విగ్రహం ఎక్కడిదో అడుగుదాం, ఎందుకంటే ఇది ఆర్కియాలజీకి సంబంధించినటువంటిది కనుక. ఇది ఏ తవ్వకాల్లో దొరికింది, ఎక్కడ దొరికింది అని అక్కడ ఉన్నటువంటి మ్యూజియం అధికారిని అడిగితే, ఇది భారతదేశానికి చెందిన విగ్రహం, నటరాజ విగ్రహం అది. నేను చెప్పిందంత ఇప్పుడు మీరు పట్టుకోండి. నాకు తెలిసప్పుడే నేను సత్తా, స్ఫురత్త, సత్తు, చిత్తు అనగానే హాయ్ అని కూడా అనిపించుంటుంది కొందరికి. కానీ ఇదే మాట అణువుని పరిశోధించినటువంటి ఒక సైంటిస్టు, ఋషి అంటే సైంటిస్టేనండి, ఇంకేమిటో కాదు, తపస్సు, నిరంతర చింతన. తపస్సు అంటే అదే. అది చేస్తే సత్యం తనంత తాను కనబడుతుంది. అడవి ఏ దేశంలో పుట్టచ్చు, ఎక్కడైనా పుట్టచ్చు. విశ్వమంతా విశ్వేశ్వరుడిది కాదా? కనుక జ్ఞానం ఎవరికైనా ఆయన కలిగిస్తాడు, వాడు పూర్వజన్మ పుణ్య విశేషం చేత. పైగా మనకు అక్కడ వాడు చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది కనుక అక్కడ వాడికి కలిగించాడు ఆయన. ఆయన ఆ తర్వాత భారతదేశానికి వచ్చి ఈ నటరాజ విగ్రహంలో మొత్తం అణువులో జరిగేటువంటి అన్ని రకాలైనటువంటి పరిణామాలు, అణువులో జరిగేటువంటి ప్రక్రియ, కన్స్ట్రక్షన్ అండ్ డిస్ట్రక్షన్. ఈ కన్స్ట్రక్షన్ డిస్ట్రక్షన్కి మధ్య స్టేట్నే స్థితి అని అంటాం, అంతే కదా. సృష్టి, స్థితి, లయ. ఇవి కాక మరో 2 ఉన్నాయి, ఇంకా రీసెర్చ్ చేస్తే అవి తెలుస్తాయి. దీని మీద ఆయన చేసిన పరిశోధన చాలా ఉన్నది. దాంతో కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ అనే పేరుతో రాశాడు పుస్తకం ఆయన.
తర్వాత డాక్టర్ కెన్నెత్ ఫోర్డ్ అనేటువంటి మరొక అణుశాస్త్రవేత్త దీని గురించి రాసి మరింత పరిశోధన చేశాడు. ఆయన చేసి ఒకటి అంటాడు, ది శివాస్ డ్యాన్స్ ఈజ్ నథింగ్ బట్ ది ఎనర్జీ డ్యాన్స్ ఇన్ ఎవరీ సబాటమిక్ మ్యాటర్ అని అన్నాడు. ది ఎనర్జీ డ్యాన్స్ ఇన్ ఎవరీ సబాటమిక్ మ్యాటర్. మీకు చాలా ఏళ్ల క్రితం నేను శివతత్వం చెప్పినప్పుడు ఈ వాక్యాన్ని ఇక్కడ ఉట్టంకించాను. గుర్తుపెట్టుకునే మహానుభావులు చాలామంది ఉంటారు, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆనందిస్తారు గుర్తు చేసినందుకు. ది ఎనర్జీ డ్యాన్స్ ఇన్ ఎవరీ సబాటమిక్ మ్యాటర్. ప్రతి పరమాణువులోనూ కలిగేటటువంటి చైతన్య నర్తనమే కాస్మిక్ ఎనర్జీ. అనంతమైన విశ్వంలో ప్రతి అణువులో కదులుతున్న నా నాట్యమేనయ్యా. ఇప్పుడు ఈ సైంటిస్ట్ చెప్పిన మాటకి, ఇప్పుడు శివుడు చెప్పిన మాటకి ఏమైనా తేడా ఉందా మీరు చెప్పండి. అంటే వీళ్ళు ఇంత పరిశోధనలతో తలలు బద్దలు కొట్టుకుని ఇప్పుడు చెప్పిన మాట ఆనాడు మన మహర్షులు తేలిగ్గా ఒక్క శ్లోకంలో చెప్పారు అంటే ఆ మహర్షుల యొక్క తపశ్శక్తికి మనం నమస్కారం చేయాలా లేదా? అర్థమైందా లేదా పక్కన పెట్టండి. అర్థం కానంత జ్ఞానం మన పెద్దవాళ్ళు చెప్పారన్న విషయం అర్థమైంది కదా, దానికో నమస్కారం చేయండి. ఇంత అద్భుతమైన విశేషం అనేది. అందుకే స్వామి ఏం చెప్తున్నాడు ఇక్కడ, నేను చేసే పంచకృత్యాలే నా తాండవము. అది తర్వాత ఏంటో మీకు విగ్రహంలో చూపిస్తాను, ప్రస్తుతానికి తెలుసుకుంటే చాలు. ప్రకృతి ఆనంద నృత్యం మాం సర్వే వేదా వదంతి చ. ఈ ఆనంద నృత్యం నేను చేస్తానని వేదములన్నీ చెప్తున్నాయి కానీ అవి కూడా పట్టి చూపించలేవు అన్నాడు ఇక్కడ. ఈ విశ్వమంతా నేనే నడుపుతున్నాను వేదము చెప్తోంది కదా. యతో బాహ్యమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి అని ఉపనిషత్తు చెప్తోంది. తైత్రీయంలోది కదా ఈ మంత్రం. ఏమంటోంది? యతో వాయుమాని భూతాని జాయంతే. దేనివల్ల ఈ జగత్తంతా కలుగుతోందో, దేనివల్ల నిలిచి ఉందో, తిరిగి దేని ఎందు లీనమవుతోందో ఇదే ఈ ప్రాసెస్సే అని వేదములే చెప్తూ ఉన్నాయి. కానీ అది కూడా చూపించలేదయ్యా, పట్టి చూపించలేదు. అది తెలియాలి అంటే నా అనుగ్రహం ఉండాలి. అయితే నువ్వేమన్నావు? దారుకావనంలో నేను చేసిన నాట్యం చూడాలన్నావు కదా. నేను ఈ పంచకృత్యాలు ఎలా నడుపుతానో ఆ డ్యాన్సులు చూడొచ్చు. అది అనమాట. అది తెలిస్తే అహంకారాలు చచ్చి ఊరుకుంటాయి. ఎలాగా? అన్ని కృత్యములు ఆయన నడుపుతుంటే మరి నేనేమిటయ్యా? నేననేది భ్రాంతి మాత్రమే. ఆఖరికి నేననే జ్ఞానం కూడా ఆయనే అని తెలిసాక అహం బ్రహ్మాస్మి అనకుండా ఊరుకుంటామా? అది అనమాట. కనుక క్రమంగా నటరాజు ఉపాసన ఎటు తీసుకుపోయింది? అద్వైత సిద్ధిలోకి తీసుకెళ్ళిపోయింది. అందుకు ఇది చిన్మయమైన ఆకారం అని చెప్పడంలో ఇంత అంతరార్థం చూపిస్తున్నాడు. అది నువ్వు దారుకావనంలో చూపించమన్నావు కానీ దారుకావనంలో నేను అంత గొప్ప నాట్యం ఏం చేయలేదన్నాడు. చూడు ఏమిటిది, అంతకంటే గొప్ప నాట్యం నీకు చూపిస్తారన్నాడు. దారుకావనంలోది అత్యంత అద్భుతం అని అందరూ అనుకుంటూ ఉంటే అంతకంటే గొప్పదుందా అంటే మనం తపస్సు అంత గొప్ప చేసావు, అందుకు అంతకంటే గొప్ప చూపిస్తాను. నేను దారుకావనంలో నేను చేసిన తపస్సుకి ఆ తపోభూమి తట్టుకోలేకపోయింది. నేను చేసిన నాట్యానికి ఆ తపోభూమి తట్టుకోలేకపోయింది. తద్భార నిస్సహం శేష తదా తచ్చ తపోవనం. నాకు ఉత్సాహం పుట్టి నాట్యం చెయ్యబోగానే ఆ వనమంతా కంపించిపోయింది తెలుసా. చెట్లు మూలాలతో సహా కుదిలింపబడ్డాయి. అప్పుడు ఈ భూమి అక్కడ బాధపడుతోంది అని తెలిసి నా నృత్యాన్ని తగ్గించాను అన్నాడు ఇక్కడ. అంటే నేను ఫుల్ స్కోప్తో ఉన్నదంతా ప్రదర్శించలేదు, తట్టుకోలేదు అది. అందుకు నా నాట్యాన్ని ఒక్కసారి అలా చూపించి తట్టుకోలేదప్పుడు వెంటనే నిగ్రహించుకొని కాస్త అలా కదిలి వచ్చేసాను అంతే. నా నాట్యాన్ని తట్టుకోగలిగే భూమి ఒక్కటి ఉన్నది, అక్కడికి వెళ్ళి నువ్వు తిన్నగా. అక్కడ మాత్రమే ఒక సభ ఉంది. ఆ సభలో నేను చేసే నాట్యమే సంపూర్ణ ఆనంద తాండవం. ఆ నాట్యాన్ని తట్టుకోగలిగే శక్తి ఆ భూమికి ఉంది కనుక అక్కడ నేను సంపూర్ణమైన స్ఫూర్తితో నా నృత్యాన్ని నీకు చూపిస్తాను. ఆ భూమి, ఆ సభ చిదంబరంలో తెల్లవనంలో ఉన్న సభ. అక్కడికి వెళ్ళు. దారుకావనం వాళ్ళు కూడా చూడలేని నాట్యాన్ని నీకు అక్కడ చూపిస్తాను. మనకు నిన్న దారుకావనం నాట్యానికి ఆహా ఓహో అన్నామే, మరి ఇంక అక్కడ ఏం చూపించబోతున్నాడు అని మనకు కుతూహలం కలగాలి కదా. కనుకనే వాళ్ళు చూసిన దానికంటే గొప్పది నీకు నేను చూపిస్తాను అని చెప్పాడు ఇక్కడ. దానికి ఏం చేయాలి అంటే నువ్వు ఇక్కడి నుంచి తిన్నగా బయలుదేరి ఆ భూమికి చేరుకో అని ఇక్కడ వివరించి చెప్తున్నాడు. ఆ భూమి యొక్క మహిమ వివరిస్తున్నాడు. ఎందుకంటే శివుడి యొక్క నాట్యాన్ని ఓర్చుకోగలిగిన భూమి అంటే అది ఎంత గొప్పది, దాని గురించి వివరిస్తున్నాడు. ఇది జాగ్రత్తగా చూద్దాం. చిదంబర రహస్యం ఇక్కడ పట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు చిదంబర రహస్యం రోజు వస్తుంది, పట్టుకోగలిగిన వాళ్ళు పట్టుకోండి. ఇందాక కూడా ఒక రహస్యం వచ్చింది, అది మరింత స్ఫుటంగా నిలుస్తుంది. ఏమనుకోవద్దు, వేదాంతం అనేది అర్థమైనట్టే అనిపిస్తుంది.
అర్థమైపోతే వేదాంతం కాదు, అర్థం కాకపోతే సత్యం కాదు. అందుకే అర్థమే నట్టు అనిపిస్తుంది, అది బిగించడమే మన పని. నట్టు కదా, అది మనం చేద్దాం జాగ్రత్తగా. ఏవముక్తస్తేన పడినాదేన శంకర. ఇప్పుడు చెప్తున్నాడు ఆ చిదంబరం ఎక్కడుందో వివరిస్తున్నాడు. అది మీరు జాగ్రత్తగా చూస్తే రెండిటికి నేను మొదటి రోజే చెప్పాను కదా, భూతలంచ శరీరంచ సమం ప్రోక్తే మహామతే. ఈ భూమికి ఈ శరీరానికి ఒకటే లక్షణము, ఇది పార్థివమే, అది పృథ్వీ, అంతే. భూమి యందున్న వాళ్ళు భూలక్షణాలతోనే ఉంటారు కనుక భూమి మనకు ప్రధానంగా ఏకభూతం కాదు కదా, మిగిలిన 4 భూతాలు కలబోసుకుంటే కానీ ఇది కనబడదు మనకి పృథ్వీ. కనుక ఈ శరీరం కూడా పార్థివమే, ఇది భూమి యందు తప్ప ఇంకో దగ్గర దీనికి ఎగ్జిస్టెన్స్ కష్టం, ఇక్కడ తిరగడానికి పుట్టింది. కనుక భూమి శరీరము సమమే సుమా. కనుకనే ఈ భూమిలో కూడా శరీరము వలె నాడులుంటాయి. భారతీయ సంస్కృతి గొప్పతనం ఏమిటంటే, ఇప్పుడు అధునాతన నాగరికత అంతా కూడా సైన్స్ పేరుతో మానవుడు ఒక్కడే ఏదో గొప్ప చేతనాత్మకమైన జీవి వలె, మిగిలినదంతా జడమైన ప్రకృతిలా భావిస్తాడు. ఇది సైన్స్లో ఉన్న బేసిక్ మిస్టేక్, అవునా లేదా? మనం ఇప్పుడు అనుకున్న ఫిజికల్ సైన్స్ అంతా కూడా మెటీరియల్ సైన్స్లో ఉండేటువంటి ఫండమెంటల్ మిస్టేక్ ఎక్కడుందయ్యా అంటే, ఒక్క మనిషి ఒక్కడే ఏదో పెద్ద ఓడబొడిచేటువంటి జీవిలాగా, మిగిలినవన్నీ కూడా ఏదో పదార్థ జగత్తులాగా భావిస్తాడు. అక్కడి నుంచి అహంకారంతో మొదలవుతుంది వాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే, అనంతమైన విశ్వంలో నువ్వొక భాగం, ఇది తెలుసుకోగలిగితే నువ్వొక భాగం అన్నప్పుడు దీని యొక్క కదలికలో నువ్వు ఉన్నావు. ఒక నది కదులుతోంది అంటే అందులో కెరటం కూడా కదులుతుంది, ఆ కెరటం ఆ నదిలో ఒక భాగం. నువ్వొక అల వంటి వాడివి, అనంత విశ్వం ఒక నది వంటిది. ఇది ఒకటి అర్థం చేసుకో. అనంత విశ్వం ఒక మహాచైతన్యం ప్రవహిస్తూ ఉంటే నువ్వు అందులో కదులుతున్నావు. ఇది తెలిస్తే రెండిటికున్న భేదం గ్రహించగలిగితే నువ్వు ఎంత విస్తరించగలవో ఆలోచించుకోండి. అలా నుంచి అదంత విస్తరించగలవు, ఈ ఆలోచన తెలియాలి. అందుకే భారతీయ సంస్కృతి ఏం చెప్తోందంటే, ఈ అనంత విశ్వంలో నీలో కూడా ఒకే విధమైనటువంటి చైతన్యం ఉన్నది, ఈశ్వర చైతన్యం ఉన్నది. అలలో ఏముందో నదిలో అదే ఉంది. ఏమిటి? ఆ జలమే ఉంది. ఇది తెలుసుకోగలిగితే నీలోనే ఆయన ఉన్నాడు, ఇది గ్రహించగలగాలి. అది వివరించబోతున్నాడు. అదే అసలైన చిదంబర రహస్యం. అది చెప్తున్నాడు స్వామి ఇక్కడ. ఏమని? భూతలంచ శరీరంచ సమం ప్రోక్తే మహామతే. భూతలము శరీరము సమమైనప్పుడు శరీరంలో 3 నాడులు ఉన్నాయి. అసలు నిజానికి వస్తే 72,000 నాళ్ళు ఉన్నాయండి. అన్నీ చెప్పాలా? అక్కర్లే, మెయిన్ కెనాల్స్ చెప్పుకుంటే చాలు మనకి. మెయిన్ కెనాల్ ఒకటి ఉన్నది మనకి, అది సుషుమ్న. దానికి ఇటు అటు ఇడా పింగళ ప్రధానమి. అలాగే మనకి 3 ప్రధానమైన నాళ్ళు ప్రతి వారికి ఉన్నాయి. ఈ 3 ప్రధాన నాడుల నుంచి ప్రసరించేటువంటి ప్రాణశక్తి అంతా పరమేశ్వరుని యొక్క చిచ్చక్తే. ఈ చిచ్చక్తినే మనం 3 నాడుల్లో ప్రవహిస్తోంది కనుక త్రిపుర సుందరి అని కూడా అంటున్నాం. ఇది రహస్యంగా తెలుసుకోవాల్సింది. ఇది అంతరాది మీలో నాలో అందరిలో ఉంది. ఎలాగైతే మీలో 3 నాడులు ఉన్నాయో భూమిలో 3 నాడులు ఉన్నాయట అంటారు. కానీ చూపించండి, మీరు చూపించండి మీ నాడులు. చూపిద్దాం, అన్నీ చూసేద్దాం అనుకుంటే కష్టం. మనలో ఉన్న చూడడానికే స్కాను, ఎక్స్రే చాలా చాలా భౌతికమైన దానికి. నాడి అంటే ఒక పదార్థం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక రాగి తీగను మీరు చూపించగలరు, కానీ రాగి తీగలో ప్రసరించే విద్యుత్తును చూపించగలరా? అది మెటీరియల్ థింగే, దాన్నే మీరు చూపించలేరే. ఇమ్మెటీరియల్ అయినటువంటి ఆ దివ్యమైన నాడీ శక్తిని మీరు ఎక్కడ చూపించగలరు? ఇది ఆలోచన. కానీ చూపించలేదంతా లేదనకూడదు. ఇది మొన్న మధ్యవాడు, మేము ఆపరేషన్ చేసామండి వెన్నుకి, మాకు ఎక్కడ సుషుమ్నా నాడి కనబడలేదండి. రాగి తీగకొస్తే కరెంటు కొయ్యబడదు, కనబడదు. అర్థం చేసుకోండి. అలాగే ఇది కూడా, దీన్ని చూడవలసిన విధానం వేరు, ఇది కాదు పద్ధతి. అందుకు నీకెలా 3 నాడులు ఉన్నాయో భూమికి 3 నాడులు ఉన్నాయి. ఇది వివరిస్తున్నాడు. ఇందులో ప్రధానంగా మేరువుని ఆధారం చేసుకుని వెళ్ళేటువంటి 3 నాడుల్లో ఇడాతస్య మహానాడి లంకాం ప్రాప్నోతి సంతతం. ఇడానాడి, ఇడానాడి అంటే మనకి వామభాగంలో ఉంటుంది. వామనాడి, పింగళ కుడినాడి. అలాగా భూమికి ఇడానాడి ఎటు వెళుతోందంటే లంక వైపు వెళుతోందిట, లంక వైపు వెళుతోంది. అన్యాతు పింగళానామ హిమవంతముపాశ్రిత. దక్షిణాన భూమికి మరొక నాడి పింగళ, ఇది హిమోత్పరం పర్వతానికి వెళుతోందిట. ఈ రెండిటికి మధ్యలో సుషుమ్నేతి ప్రకీర్తిత, సుషుమ్నా అని చెప్పబడుతున్న నాడి ఉన్నది. ఇది భూమికి ప్రధానమైనటువంటి సుషుమ్న. మొత్తం భూమండలానికి ప్రాణశక్తి లాంటిది
సుషుమ్న. నీకెలా సుషుమ్న, దానికి ఎలా సుషుమ్న. ఇప్పుడు రెండు జాగ్రత్తగా అన్వయించుకోండి. నీ సుషుమ్న యందు బిసతంతు తనీయసిగా ప్రసరిస్తున్నటువంటి ఏ ఈశ్వర చైతన్యం ఉన్నదో ఆ ఈశ్వర చైతన్యాన్ని ఉపాసన చేయాలి యోగపరంగా. మరి భూమి యందు దాన్ని రెండింటిని సమన్వయించుకోవడమే క్షేత్రయాత్ర అంటే అర్థం. మన వాళ్ళు ఎలాంటి పాయింట్స్లో క్షేత్రాలు పెట్టారో తెలుసా? ఈ ప్రసరిస్తున్న భూమి యందున్న నాడీ మండలము యొక్క యోగ కేంద్రాల వద్ద ఒక్కొక్క క్షేత్రం ఉంది. అక్కడికి నువ్వు వెళ్ళగలిగితే నీలో ఉన్న యోగ కేంద్రం స్పందిస్తుంది. అప్పుడు తదంతర్గతమైన ఈశ్వర చైతన్యం నువ్వు పొందగలవు. ఈ దృష్టితో మన వాళ్ళు ప్లాన్ చేసి పెట్టారు. ఇది అర్థం చేసుకోవడం అత్యంత క్లిష్టం, కానీ మీకు చెప్పడం సులభం. ఎందుకంటే మీకు కాశీఖండం చెప్పినప్పుడు నేను ఈ విశేషాలు ఇటీవల జరిగిన సైంటిఫిక్ రీసెర్చ్తో సహా చెప్పాను. మీరు ఒకసారి చెప్తే మరి మర్చిపోరు గనక కదా, అందుకు మళ్ళీ నేను దాన్ని పునరుక్తం చేయొచ్చు. తయోర్ మధ్యగత యాచా సుషుమ్నేతి ప్రకీర్తిత. దీనికి సుషుమ్న ఉన్నది. ఇది ఎలా వెళుతోంది? మనకైతే సుషుమ్న ఉన్నప్పుడు ఈ సుషుమ్నకి పై స్థానము, మధ్యస్థానము, మూలాధార స్థానము అని సుషుమ్నలో పాయింట్స్నే మనం 6 చక్రాలని చెప్పుకున్నాం. ఈ 6 చక్రాల వద్ద ఆ శక్తిని మనం పొందవచ్చు. ఈ 6 చక్రాల దగ్గర 6 రకాల శక్తులు ఉంటాయి. పైన 7వది సహస్రారం. ఇది కదా మన యొక్క సుషుమ్న లక్షణం. అలాగే ఇక్కడ సుషుమ్నకు కూడా ఈ 6 స్థానములు చెప్పబడుతున్నాయి. ఇదంతా కూడా శివుడు చెప్తున్నాడండి. ఎవరికి? ఆదిశేషుడికి. మూర్ధిని శ్రీపర్వత ప్రోక్త. మూర్ధిని, మూర్ధి అంటే శిరస్సు. శిరస్సులో కూడా భాగాలు ఉన్నాయండి. సరిగ్గా నడిమి భాగం వైపు వెళ్ళి కొంచెం వెనక్కి వెళ్ళగలిగితే సహస్రారం. ముందు భాగానికి మూర్ధస్థానము అంటారు. మూర్ధము, శీర్షము అని 2 భాగాలు ఉన్నాయి మళ్ళీ శిరస్సులో. చూడండి, మూర్ధిని శ్రీపర్వత ప్రోక్త. ఈ భాగంటే శ్రీశైలం. ఫాలే కేదార పర్వత. ఫాల భాగం కేదారం. శిరసస్య మహాస్థానం కైలాస శిఖరాహ్వయం. కైలాస శిఖరం మానసరోవరం దగ్గర కైలాసం సహస్రారానికి. స్మృత వారాణసి శేష భ్రూమధ్యే పుణ్యవాహిని. కనుబొమల నడిమి స్థానం వారణాసి. కుచస్థానే కురుక్షేత్రం. వక్షస్థల స్థానము కురుక్షేత్రము. ప్రయాగో నాభి సంగీతం. నాభి వద్ద ఉన్నది ప్రయాగ. ఇంతవరకు చెప్పారు కదా. ఇందులో ప్రధానంగా హృదయ కుహర మధ్యే పరమాత్మను ఎక్కడ ధ్యానించాలంటే హృదయ మండలంలో ధ్యానించమని పురాణములు, ఉపనిషత్తులు, శాస్త్రములన్నీ చెప్పాయే. మరి ఆ హృదయ కేంద్రం ఏది చెప్తున్నాడు ఇక్కడ. చిదంబరం తు హృన్మధ్యం అని వివరించాడు ఇక్కడ. ఆ హృదయ కేంద్రము భూమికి హృదయం లాంటిది చిదంబరము. ఇది వివరించాడు. ఇది సుషుమ్నకి సెంటర్ పాయింట్. ఎందుకంటే మన సుషుమ్న యందు ఏ విధమైన సంచారం జరుగుతుందో మనం పరిశీలించినట్లయితే సహస్రార కమలం నుంచి ప్రసరించేటువంటి బిసతంతు తనీయసి చిదేకరసరూపిణి అయినటువంటి ఒక చైతన్య ప్రవాహం ప్రతి వారికి కూడా సుషుమ్న ద్వారా మూలాధారాన్ని చేరి అక్కడి నుంచి పైకి రావడం మొదలెడుతుంది. ఇది ఉన్నటువంటి లక్షణం. యోగి దాన్ని జాగ్రత్తగా పట్టుకుని ఆ పైకి తీసుకువెళ్ళి సహస్రారానికి చేరగలిగితే అది మోక్షం. ఇది యోగ ప్రక్రియలో చెప్తున్నారు. ఎలాగైతే నీ శరీరం అనేటువంటి దేహం భూమి యందు ఇది జరుగుతోందో ఇక్కడ అలాగే ఉన్నది. ఆ ప్రకారంగా ఇక్కడ హృన్మధ్యే చిదంబరం. మరి మూలాధారం ఎక్కడో చెప్తున్నారు. ఆధార కమలాలయ. ఆధారము కమలాలయము. కమలాలయము, దీనికి కమలాలయమని కమలాపురం అని 2 పేర్లు ఉన్నాయి. ఈ కమలాలయం నేను మొదటి రోజు మీకు చెప్పాను. తిరువారూర్ అని చెప్పబడుతూ ఇప్పటికీ ఉన్నది. మనకి త్యాగరాజస్వామి వారు, ముత్తుస్వామి దీక్షితులు, తర్వాత శ్యామశాస్త్రి గారు ముగ్గురు ఆ ఊరిలోనే పుట్టారు. చిత్రం, ముగ్గురు అక్కడే పుట్టారు. దాని పేరు తిరువారూర్. ఆ కమలాలయం అక్కడ త్యాగరాజేశ్వరుడని శివుడు, కమలాంబ అని అమ్మవారు, నీలోత్పలాంబ అని అమ్మవారు ఉన్నారు. అది ఇక్కడ చెప్తున్నాడు. కమలాలయ, అది కమలాలయం. స్థానమేతత్ పరిత్యజ్య పరస్థానాన్ని యో వ్రజేత్. ఇప్పుడు నేను చెప్పిన ఈ స్థానములు ముక్తి స్థానములు. కమలాలయం నుంచి ఈ ప్రయాగ అన్ని చెప్పాడే. ఇవి ప్రధానంగా సేవించవలసిన క్షేత్రములు. ఎన్నో ఉన్నాయి కానీ ఇవి మాత్రం సేవించాలి ప్రతివాడు. ఇవి సేవించినప్పుడు తన సుషుమ్నలో తాను ప్రయాణం చేసినట్లే. అయితే ఎలా చేయాలి? మంచి టూరిస్ట్ బస్సు వేసుకుని మధ్యలో మీల్స్ ఏర్పాటు చేసుకుని అలా కాదు. సాధనా దృష్టితో చేయండి. చేస్తే తప్పకుండా దీన్ని పండించుకోవచ్చు. కనుక ఈ స్థానములు విడిచిపెట్టి ఇంకెక్కడికైనా తిరిగితే ఎలాంటిదంటే చేతిలో ఉన్న రత్నాన్ని విడిచిపెట్టి గాజు ముక్కలు ఏరుకున్న లాంటి సుమా అని చెప్పాడు ఇక్కడ. అలాంటి దివ్యమైనటువంటి క్షేత్రములు ఇవి. ఇందులో ముఖ్యంగా తన్మధ్యే విపులే దివ్యే విమలే బ్రహ్మ సన్నిభే, ఈ దివ్యమైనటువంటి హృన్మధ్యస్థానం అనేది ఉందో అది అక్కడ ఒక లింగం ఉన్నది. అస్థిలింగం మహచ్చేష, అక్కడ ఒక లింగం ఉందయ్యా.
ఆ లింగం పేరు శ్రీమూలస్థానం. మనం మొదటి నుండి చెప్తున్నాం దీన్ని. మూలస్థానం అనే పేరుతో మూలనాథేశ్వరుడు లింగం ఉన్నది. ఎక్కడ? చిదంబరంలో. అంతేకాదు, నీ సమస్త నాడీ మండలానికి శక్తిని సరఫరా చేసేటువంటి మూలస్థానం నీ హృదయం. అది కూడా అక్కడ మూలస్థానమే, మూలమైన స్థానం. అందుకని కార్నర్ కాదు, చెప్పాను మీకు. ఆ మూల సౌధంబు దాపాలంటే ఇదే అర్థం. కనుక ఆ విధమైనటువంటి మూలస్థానం అనే మహాలింగం ఉన్నది అక్కడ. ఆ లింగాన్ని ఆశ్రయించి సేవించాలి. దానికి దక్షిణ భాగంలో, అంటే ఈ మూలస్థానం అనే లింగానికి దక్షిణ భాగంలో ఒక సభ ఉన్నది. ఆ సభ పేరు అంబర సభ. అక్కడ చిత్స్వరూపుడిని నేను నాట్యం చేస్తాను కనుక దాని పేరు చిదంబరం అని పేరు సుమా. అది ఎక్కడ? మూలస్థానానికి దక్షిణ భాగంలో ఉన్నదయ్యా. ఇప్పటికీ మీరు చిదంబరం చేరుకుంటే మూలేశ్వరుడికి దక్షిణం వైపు ఉంటుంది. ఇది ఆ సభ అంతా చక్కగా ఉంటుంది. ఆ సభ తీర్చిద్దడంలో అందరూ మెట్టు మెట్టుకి తత్వం ఉంది. అది మీకు తర్వాత చెప్తాను. అక్కడున్న సుమా నా యొక్క సభ. అక్కడ చేస్తాను నేను తాండవం. అక్కడ నేను చేసే తాండవమే తట్టుకోగలదు ఆ భూమి. ఇంకేది కూడా నా తాండవాన్ని తట్టుకుని చూపించలేదు సుమా. చిదంబరమితి ఖ్యాత తస్మాత్ సా సర్వవందిత. అటువంటి ఆ సభని చేరుకో. అక్కడ నిజానికి నా వల్ల జ్ఞాన దృష్టి పొందిన తత్వవేత్తలు నిరంతరం నాట్యాన్ని చూస్తూనే ఉంటారు సుమా అని చెప్పాడు ఇక్కడ. ఇలాగ ఎందరో అక్కడ జ్ఞాన దృష్టిలో ఉండి చూస్తూ ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళండి. నువ్వు వెళ్ళి అక్కడ చూడగలవు, జ్ఞాన దృష్టితో చూడగలవు. అక్కడికి వెళ్ళి తపస్సు చేయి. ఇది కొంచెం అర్థం చేసుకుని ఇటు రండి. ఇటు అంటే మన హృదయంలోకి రండి. ఎవరైతే ఈశ్వరానుగ్రహం వల్ల జ్ఞాన దృష్టి పొందుతారో వారు తన హృదయంలో నాట్యం చేసేటటువంటి నటరాజుని దర్శించగలరు. ఇది దీని యొక్క అంతరార్థం. గీతలో ఈ మాట ఒక్క శ్లోకంలో చెప్పాడు తెలుసా? ఎక్కడ? ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరుడు సర్వభూతముల యొక్క ఎక్కడ? హృద్దేశే అర్జున తిష్టతి, హృదయ దేశంలో ఉన్నాడు. ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? భ్రామయన్ సర్వభూతాని. ఆ గుండెలో కూర్చుని వీడి శరీరం అంతా పంచభూతాలని నిర్వహిస్తూ ఉన్నాడు. కనుక నీ శరీరం చేసే డ్యాన్స్ అంతా ఎవడు చేస్తున్నాడో చూసుకో. అక్కడ నీలో ఇన్ని కదలికలు, ఇన్ని మూమెంట్స్ ఇన్ని ఉన్నాయే, ఎవడు చేస్తున్నాడు? నమో ఆసీనభ్యశయానిభ్యశ్చవో నమః, నమస్తిష్టభ్యో జాగృద్భ్యశ్చవో నమః, నమస్వపద్భ్యో జాగృద్భ్యశ్చవో నమః అని చెప్పాడండి. పడుకున్న రుద్రుడికి నమస్కారం, మెలకువతో ఉన్న రుద్రుడికి నమస్కారం, అందరికీ నేను చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే 2 రకాల రుద్రులు కనబడుతున్నారు నాకు. వాడిలో పడుకునేటటువంటి మూమెంట్ ఇచ్చింది ఆయనే. కూర్చోవాలి, లేవాలి, నడవాలి అంటే ఎన్ని డ్యాన్సులండి. బ్రతుకు నిత్య నృత్యం. పొద్దుట్లు లేచిన దగ్గర నుంచి నీ బతుకంతా డ్యాన్సే. ఎన్ని డ్యాన్సులు చేస్తాం. ఇలా వద్దు, ఇలా రా, అదొక డ్యాన్సు. స్టేజ్ మీద ఎక్కి చేసేనే డ్యాన్స్ అండి. ప్రతి మూమెంటు డ్యాన్సే. ఇలా రా, అలా పో అని మీరు చేతులతో ముద్దలు చూపిస్తారు, కోపం చూపిస్తారు, ప్రేమ చూపిస్తారు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, కాస్ట్యూమ్స్. ఒకటేమిటి, డ్యాన్స్ అంతా మన బతుకులేని ఉంది. డ్యాన్స్ అయితే తెలుసు కానీ డ్యాన్స్ చేయించేవాడు తెలీదు. వాడు ఎక్కడ చేస్తున్నాడు? మూలస్థానంలో కూర్చొని చేస్తున్నాడు. ఆ మాట కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిందే. హృద్దేశే ఈశ్వర తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అంతేకాదు, ఆయన వల్ల ఇదంతా జరుగుతుంది. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదంతతం స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. ఒకటే మాట చెప్పాడు. ఆ ఈశ్వరుణ్ణి ఎవడైతే ఆరాధిస్తున్నాడో వాడే సిద్ధి పొందుతున్నాడు. ఒకటే మాటలో చెప్పాడు కదా. ఇది తెలుసుకో. ఆఖరికి నీలో కదలికకి కారణమై, నీలో చైతన్యానికి కారణమైన చిత్తుని తెలుసుకో. ఆ చిత్ స్వరూపుడే చిదంబరవాసి అయినటువంటి నటరాజస్వామి. ఇది స్పష్టం. జ్ఞానదృష్టి ఉన్నవాళ్ళు మాత్రమే తెలుసుకోగలరయ్యా, ఇతరులు తెలుసుకోలేరు అంటే అక్కడ చిదంబరంలో కాదు, ఇక్కడ చిదంబరంలో కూడా ఎంత చెప్తున్నా నిద్ర వస్తుంది కానీ లోపలికి కనబడట్లేదండి అంటే అర్థం ఏంటి? చూపు రాలేదని అర్థం అనమాట. అనుగ్రహం రాలేదని అర్థం. అనుగ్రహం రావాలంటే ఏం చేయాలి? శేషువు ఎంత తప్పించాడు అంత తప్పించాలి. ఇది అర్థం. ఇప్పుడు తెలిసిపోయింది మొత్తం. ఇది శివుడు శేషువుకు చేసిన గీత. ఇది చిదంబర గీత అని పేరు పెట్టుకోండి, సరిపోయింది. ఏ చతేషు మహాత్మానః పరమ జ్ఞానలోచనాః తేతు పశ్యంతి తాం నిత్యం సర్వవేదేరభిష్టితాం. వాళ్ళు మాత్రమే చూడగలరు సుమా. యాని పాపాని మర్త్యానాం సంచితాని భవే భవే సజ్జస్తాని వినశ్యంతి స్మృతే జాతు చిదంబరే. ఒక మాట చెయ్యి.
ఇదంత తేలిగ్గా రాదు, కానీ తేలిగ్గా వస్తుంది. దానికి ఏం చేయాలంటే ఎక్కడున్నా కూడా చిదంబర అనేటువంటి మాటని స్మరించుకో, చిదంబరంలో ఉన్న నటరాజుని స్మరించు. అలా స్మరించితే వాడు చేసిన పాపరాశి దగ్ధమవుతుంది. పాపరాశి దగ్ధమైందంటే నా అనుగ్రహం లభిస్తుంది. నా అనుగ్రహం లభించితే వాడు నన్ను చూడగలడు. కనుక భగవంతుడిని తెలియకుండా చేసేదేది పాపరాశి. ఆ పాపరాశి దగ్ధం కావాలంటే నిరంతర చిదంబర స్మరణయే మార్గము. ఇదయ్యా చిదంబరానికున్న మహిమ. ఇంతవరకు నేను చిదంబరంక మహిమ వర్ణించాననుకున్నావా? అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే మహిమ వర్ణించాలంటే నాకు సమయం చాలదన్నాడు ఆయన. శివుడంతటి వాడికి సమయం చాలదట, అంత ఉన్నదట. నీకు దాని యందు నిష్ఠ కలుగుటకై, దాని అవగాహన కలగడం కోసం ఎంత అవసరం అంత చెప్పాను. నువ్వు ఇప్పుడు ఆ చిదంబరానికి వెళ్ళాలి. ఎలా వెళతావు? ఈ రూపంతో వెళ్ళడం మహా కష్టం నాయన. ఎందుకంటే నువ్వు ఇప్పుడు హిమవత్పర్వత ప్రాంతం వద్ద కైలాసంలో ఉన్నావు. రాను రాను భూమిలోకి వెళుతూ ఉంటే ప్రాకృతికంగా కనబడే భూజనులు నీ యొక్క మహారూపాన్ని చూసి తట్టుకోలేరు. నువ్వు ఈ రూపంతో వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు దీనికోసం మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి. నువ్వు నిన్ను అవతరింపజేస్తానని విష్ణు ఒకరికి మాట ఇచ్చాడు. వాళ్ళకి నువ్వు ఇప్పుడు పుత్రుడిగా అవతరించాలని చెప్పాడు. ఎవరికి ఇచ్చారంటే అత్రి అనసూయులకు మాట ఇచ్చాడు. ముందు వాళ్ళకు పుత్రుడిగా పుట్టు. ఆ తర్వాత నువ్వేం చేస్తావంటే ఈ పర్వతం దగ్గర ఈ బిలం కనబడుతుంది, ఈ బిలంలోంచి నువ్వు వెళ్ళు. చూడండి, ఈ బిలంలోంచి వెళ్ళన్నమాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ బిలంలోంచి నా మంత్రం జపం చేసుకుంటూ వెళితే నువ్వు ఆ చోటుకి చేరగలవు. ఏ చోటుకి? చిదంబరానికి. కనుక ముందు నువ్వు అవతరించు, అత్రి అనసూయలు నీకోసం ఎదురు చూస్తున్నారని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమైపోయాడు. ఇప్పటి వరకు ఎవరి రూపం చూశాడండి? ఎవరిది? మీరు విన్నారుగా, చెప్పండి ఎవరిది? శివరూపమే చూశాడు. కానీ ఆనంద తాండవం చూడాలని తపన. అంటే అర్థం శివరూపం చూసినా ఆ రూపమే అసలైన ఆయన పరతత్వాన్ని స్ఫుటంగా ఇస్తోంది. అది ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే చెప్పాడు అది చిన్మయమైన నా రూపం అనడంలో ఇంత విశేషం ఉన్నదనమాట. కనుక చిన్మయమైన శివతాండవాన్ని చిదంబరంలో కళ్ళారా చూడదలుచుకున్నాడు. ఇది 2 కళ్ళతో చూడదలుచుకున్నాడు. ఈ 2 కళ్ళు మామూలుగా చూడలేవు, చర్మచక్షువులు. దానికి ప్రత్యేకమైన దృష్టి శివుడు ఇచ్చాడు. తర్వాత అక్కడికి చేరేకి ఇంకా ఇస్తాను అని చెప్పాడు. అంతేకాదు నీకు నేను నాట్యం చూపించబోయే ముహూర్తం కూడా పెడుతున్నాను, ఇప్పుడు గుర్తుపెట్టుకో అన్నాడు. చూడండి, ఇక్కడ టైం కూడా చెప్పేశాడు. ఇంకా ఈయనదే ఆలస్యం, ఎంత తొందరగా అక్కడ చేరుకోవాలో. నువ్వు తిన్నగా అక్కడికి చేరాక నీలాగే నా నాట్యం చూడాలని తపస్సు చేస్తే ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు. మీరిద్దరూ కలిసి కొద్ది రోజులు అక్కడ ఉండండి. ఆయన పేరు వ్యాఘ్రపాదుడు. చూసారా, అందరినీ గుర్తుపెట్టుకుంటాడు మహానుభావుడు. ఆ వ్యాఘ్రపాదుడు అని ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన దగ్గరికి వెళ్ళు. మీరిద్దరూ కలిసి వ్రతాచరణ చేయండి, నేను మీకు కనబడతాను. ఎప్పుడో వివరిస్తున్నాడు ముహూర్తం. పూర్ణిమాయాం పౌషమాసే అమృత యోగేన సంయుతే వారే చ గౌరవే తస్యే పుష్యర్క్షే చ శుభావహే దినస్య మధ్యమం భాగం సంప్రాప్తే చ దివాకరే తాండవం దర్శయిష్యామి తవ తస్యాప్యనుత్తమం. పుష్యమాసంలో పూర్ణిమ నాడు అమృతయోగం ఉన్న సమయంలో, పుష్యమీ నక్షత్రం ఉన్న సమయంలో, గురువారం నాడు సూర్యుడు మధ్యాహ్న కాలంలో ఉన్న సమయంలో మీ ఇద్దరికీ నేను దర్శనమిస్తాను. ఇంత ముహూర్తం పెట్టానండి. ముహూర్తం రాసుకోండి. ఆ ముహూర్తానికి అక్కడ చేరు. ఇది చెప్పాడు. సరేనని ఆయన నమస్కారం చేసి ధన్యుణ్ణి అయ్యాను. ఎందుకంటే నీ ఆనంద తాండవం చూపిస్తానన్నావు, పైగా దారుకావనంలో వాళ్ళు కూడా చూడలేని గొప్ప తాండవం చూపిస్తాను. ఇంకేం కావాలి? ఇది కోరిన దానికంటే ఎక్కువ ఇవ్వడం అంటే ఇదే స్వామి, సంతోషం, వెళతాను అని చెప్పి ఆయన నమస్కరించి తిన్నగా ఆయన చెప్పిన ప్రకారంగా అత్రి అనసూయులు తపస్సు చేస్తున్నటువంటి వనంలో ప్రవేశించాడు. ఆ సమయంలో ప్రాతకాలం అనసూయ అత్రి ఉభయులు కూడా పరమ పావనమైన నదిలో స్నానం చేశారు. ఆ అనసూయమ్మ అర్ఘ్యం తీసి సూర్యుడికి సమర్పణ చేస్తూ ఆ నీరు తీసిందట నదిలోంచి. తీయగానే ఈ శేషువు చిన్న రూపంలో, బంగారు సర్ప రూపంలో 5 పడగలతో ఆయన దోసిట్లోకి వెళ్ళాడండి. అమ్మ దోసిట్లోకి వెళ్ళాడు. వెంటనే ఏమిటి సర్పం అని నీటిలో విడిచిపెట్టిందట. విడిచిపెట్టగానే ఆ సర్పం పైకి తలెత్తి, అమ్మా నీ బిడ్డనమ్మా అని చేతిలోకి వచ్చాను, నన్ను ఇలా పడేస్తే కుదురుతుందా అనగానే అప్పుడు ఆమె గుర్తొచ్చింది. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అత్రి తపస్సుకి
ఫలితంగా దత్తాత్రేయ రూపంతో అవతరించినప్పుడు ఆ సమయంలోనే దత్తాత్రేయునితో పాటు దూర్వాసులు వారు, తర్వాత చంద్రుడు కూడా అవతరించారు. ముగ్గురు స్వరూపంగా విష్ణువు దత్తాత్రేయుడిగా వచ్చాడు. ఇది విష్ణువు ఇచ్చినటువంటి అనుగ్రహం. అప్పుడు అనసూయ ఇంకో కోరిందిట. గొప్ప జ్ఞాని అయినవాడు, పైగా 1000 పడగలవాడు, సంకర్షణ స్వరూపుడు అయినటువంటి ఆదిశేషువు కూడా నాకు సంతానంగా కలిగితే బాగుంటుంది అని కోరుకుందిటండి ఆవిడ. ఆవిడ కోరిక ఇది, అనసూయది. అది విష్ణువు చెప్పాడు నువ్వు ఇలా వెళ్ళాలి అని. ఇప్పుడు శివుడు చెప్పాడు. అయితే శివుడి దగ్గర ఈయన మాట అన్నాడు. నేను సందర్భం ఇప్పుడు తెచ్చి చెప్తున్నా, అక్కడ చెప్తే మళ్ళీ రసం దెబ్బతింటుందని చెప్పలేదు. ఏమనంటే, స్వామి నేను గర్భ నరకాన్ని మాత్రం అనుభవించనయ్యా అన్నాడు. ఇదొకటి గర్భంలోకి ప్రవేశించడం ఇలా రానయ్యా అన్నాడు. సరే ఇలా వెళ్ళని చెప్పాడు. ఆ సెషన్ ప్రకారంగానే ఆ నదిలోంచి చేతిలోకి దూరి ఆ చేతి నుంచి కిందకు వచ్చి అమ్మా నీ పుత్రుణ్ణి అన్నట్టు. అంతే. దానితో ఆమె సంతోషించింది. అంతేకాదు, నువ్వు కోరుకున్నట్లుగా జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికే నేను జ్ఞానావతారంగా అవతరించాను అని అత్రి అనసూయులు ఉభయులకి నమస్కారం చేశాడు. మళ్ళీ ఆమె ఎత్తుకుని తీసుకురాగానే వాళ్ళు ఉభయులకి నమస్కారం చేసి ఆయన ఇంక నేను బయలుదేరతాను, నాకు పనున్నది అన్నట్ట. ఏమిటి అంటే నటరాజు దర్శనం అని. ఉండు బాబు నీకు నామకరణం చేస్తానందట తల్లి. ఏమి నామకరణం అంటే, నా అంజలి నుంచి పతనమై వచ్చేవి కనుక నీకు పతంజలి అని నామకరణం చేస్తున్నాను అని అన్నది. ఇది పతంజలి యొక్క ఆవిర్భావం. ఇప్పుడు చూసారా, చిదంబరం నుంచి దారుకావనానికి తీసుకుపోయారు, ఎందుకు అర్థమైంది కదా. ఆయన చిదంబరం కోసం రావడం కోసం మనం వైకుంఠం దగ్గరికి వెళ్ళి దారుకావనం దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వచ్చాం. మొత్తానికి ఎప్పుడైతే పతంజలి ఆవిర్భవించాడో చిత్రంగా దివ్యలోకాల నుంచి, పాతాళాది లోకాల నుంచి దివ్య సర్పములన్నీ ఆ ఆదిశేష అవతారమైన పతంజలి దగ్గరికి వచ్చి మణులు కలిగిన పగడగలతో నీరాజనాలు ఇచ్చేటండి. తల్లు నమస్కారం చేస్తున్నాయి. కర్కోటకాద్యా ఫణినః కృత శైలానతి ముద వాళ్ళకి నమస్కారం చేసి, భూభారధారక ఆదిశేష, సమస్త భూమిని ధరించే ఓ ఆదిశేష, మీరు ఈ రూపం ధరించి జగతను అనుగ్రహించడం కోసం వచ్చారు. శబ్దజ్ఞానాన్ని, యోగ జ్ఞానాన్ని, వైద్య జ్ఞానాన్ని ఇవ్వడం కోసం అవతరించిన దివ్యావతారం మీరు అని వారందరూ కీర్తించగానే వారందరిని ఆశీర్వదించాడు ఆదిశేషువు. మనల్ని అనుగ్రహించుగాక అని ఆ శేషువుని నమస్కారం చేసుకుందాం. సర్పరాజు ఆయన మహానుభావుడు. ఆ దివ్య అనంత సర్పము, అనంతుడు ఆయన పేరే. సర్పజాతిలో ప్రథమ గొప్ప శ్రేష్టమైన జాతి అనంత, తర్వాత వాసుకి, ఇలా 8 జాతులు ఉన్నాయి. అందులో అనంత సర్పజాతితో. ఈ అనంతుడు తన లక్ష్యం ఏదో అది సాధించాలండి. అసలు మిగిలినవన్నీ తర్వాత, ముందు పట్టుకోవాల్సింది పరమేశ్వరుణ్ణి. తిన్నగా ఆయన చెప్పినటువంటి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి బెలంలో దూరెట్ట. ఈ బెలంలో దూరి వస్తున్నట్ట. బెలంలో దూరి సర్పం పైకి రావడం, ఇది మీరు ఆలోచిస్తే మూలాధార బెలం నుంచి కుండల్ని సర్పం పైకి రావడమే. ఇంత అంతరార్థం చూస్తున్నారు. ఇవన్నీ అంతే. అదేవిధంగా పులికాళ్లతో పైకి ఎక్కడం, కిందకి జారకుండా పైకి వెళ్ళడం, ఈ రెండూ కూడా ఏమిటో కాదు, మూలాధారం నుంచి లేచిన కుండలిని శక్తి క్రమంగా సహస్రారం వైపు చేస్తున్న ప్రయాణం. అది ఇక్కడ చూపిస్తున్నది. దీన్ని అక్కడ వ్యాఘ్రపాదం అన్నారు, ఇక్కడ పతంజలిని సర్పరూపం చూపించారు. ఇది అందులో పట్టు జారకుండా వెళ్ళడం వ్యాఘ్రపాదం, ఊర్ధ్వగతిలో ప్రాకుతూ వెళ్ళడం కుండలిని సర్పరూపం. ఇది దానిలో వ్యాఘ్రపాద పతంజలి అనే దానిలో దాగినటువంటి యోగపరమైన అంతరార్థం. ఇది కావలసింది, గ్రహించవలసింది. అది సర్పం ఒక్కటే అలా పైకి పాకుతూ వెళ్ళగలదు, పట్టు జారకుండా ఉండడం కోసం అది చూపిస్తున్నారు. ఇక్కడ ఇంత గొప్ప దివ్యమైన రహస్యములు నామాల్లోనూ ఉన్నాయి. ఇది తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన పదార్థం. అందుకే బిలమంలోంచి వెళుతున్నట్ట. వెళుతున్నప్పుడు బిలంలోంచి వెళుతున్నప్పుడు ఏది దిక్కండి, ఇక్కడ ఒక పెద్ద రహస్యాన్ని చెప్తున్నాడు. అందుకే కథల్లో రహస్యాలు పెట్టుంచుతారు. అదే చిదంబర రహస్యం. సమారుహ్య మహాతేజాహ. మరి ఆ చీకట్లోంచి బిలంలోంచి వస్తే కనిపించాలి కదా తోవ, ఎక్కడికి వెళ్ళాలో. లేకపోతే ఊరికనే గుడ్డెద్ది చేలో పడ్డట్టు వెళ్ళిపోవడమేనా? ఎలా వెళ్ళాలి? దానికి వేరే కళ్ళున్నాయట ఆదిశేషుకి. ఏంటో తెలుసా కళ్ళు? ఈ బిలంలో చిదంబరానికి మార్గము చూపించే కన్ను అదొక్కటే. ఆ కన్ను కానీ విచ్చుకుంటే మీరు చిదంబరంలోకి చేరుకోగలరు, అక్కడ ఉన్నటువంటి శివతాండవాన్ని చూడగలరు. ఆ కన్ను ఏమిటో చెప్తున్నాడు. పంచాక్షర విలోచన, పంచాక్షరీ నేత్రముగా వెళ్ళేట్టు. ఇక్కడ అంటే పంచాక్షరీ మంత్రాన్ని జపించవలసిన విధానం. మీరు పంచాక్షరీ జపము
ఆ దివ్యమైన కుండలిని శక్తిని జాగృతిపరచి చిదంబరంలో ఉన్న చిన్మయ స్వరూపాన్ని దర్శింపజేస్తుంది. అది ఇందులో చెప్తున్న అంతరార్థం. పంచాక్షరి మహిమని ఇక్కడ పేర్కొన్నారు. ఇక్కడ శివమంత్రం, ఆ దివ్యమైన పంచాక్షర విలోచన. అంతేకాదు శివుని చూడగలిగే చూపు పంచాక్షరి ఇస్తుంది, ఇంకేది ఇవ్వలేదు. పంచాక్షరకున్న శక్తి అది. నిరగాదచిరేణైవ తేన మార్గేణ పన్నగ, మార్గంలో క్రమంగా వెళ్ళిందిట. ఆ వెళ్ళినప్పుడు ఆ దివ్యమైనటువంటి ఆ మార్గంలో ఆ మార్గాన్ని వర్ణిస్తున్నాడు. ఇది మోహాంధకారాన్ని పటాపంచలు చేయనది, కామక్రోధాలని తొలగించున్నది ఆ మార్గంట, సుషుమ్నా మార్గం. దాని గుండా వెళ్ళి సర్వసిద్ధిప్రదమై పవిత్రమై చిన్మయమైనటువంటి తిల్లవనానికి చేరుకున్నాడు. సర్వసిద్ధికరం శ్రీమత్ పుణ్యం తిల్లవనం యయౌ, అక్కడికి చేరుకున్నాడు. ఆ చేరుకుని ఆయన చెప్పినట్టు ఆ మూలస్థానం ఎక్కడుందా అని వెతుకుతున్నట్ట. ఆ రూపం ఎలా ధరించున్నాడంటే కేవలం సర్పంలోనే ఉన్నాడా, లేకపోతే దేవతాకృతిలో సగం సర్పాకారం సగం పురుషాకారంతో ఉన్నాడా మనకు తెలియదు. కానీ శిల్పంలో మాత్రం ఆయన క్రింది భాగం సర్పంలా ఉంటూ పై భాగం ఋషి ఆకారంతో ఉన్నట్టుగా చెక్కుతారు. అలా కూడా వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే ఇచ్ఛా శరీరం ధరించగలిగిన శక్తి గల దివ్య సర్పం అతడు, ఇది మర్చిపోరాదు. ఆ రూపంతో ఆయన అక్కడికి వెళ్ళగానే ఆ వనాన్ని చూడగానే పులకించిపోయేట. అక్కడ ఎదురుగా వ్యాఘ్రపాదుల వారు కనబడ్డారు. శివుడు చెప్పిన ఋషి ఈయన అయి ఉంటాడు అని చూస్తూ ఒక్కసారి అతను కనబడేలా తన రూపాన్ని చేసి నిలబడ్డట. అతన్ని చూసిన వెంటనే కూర్చున్నటువంటి వ్యాఘ్రపాదుల వారు ఒక్కసారి లేచి నిలబడి 2 చేతులు దోయిలించి ఈయనేదో మహానుభావుడు వలె ఉన్నాడు అని, అయ్యా ఆయాతోసి కుతః శ్రీమాన్ కుత్రవా వసతిస్తవా, ఎక్కడి నుంచో వచ్చావయ్యా, నీ నివాసం ఎక్కడ, నువ్వెవరు అని అడగగానే అప్పుడు ఆయన చెప్తున్నాడు, వ్యాఘ్రపాదమునే. పతంజలి వెంటనే పేరుతో సహా సంబోధించాడు. వక్షే సర్వం తవసు విస్తరం, నీకు విస్తారంగా చెప్తున్నాను వినవయ్యా. పైగా నేనెవర్ని అంటే విశ్వంస సంభవం, విశ్వంసతో పుట్టినటువంటి వాడును, సమస్త భూమిని భరించేటువంటి ఆదిశేషువుని, విష్ణువుకి తల్పంగా ఉన్నటువంటి వాడిని. అలాంటి నాకు ఒకప్పుడు విష్ణువు బరువెక్కగానే అని మొత్తం కథ చెప్పాడండి. ఇలా తపస్సు చేశాను, ఆ తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు. నా యొక్క దివ్య తాండవం ఉన్న చోటు తిల్లవనమని చెప్పాడు. అక్కడికి వెళ్ళే మార్గం చెప్పాడు. అక్కడ నీకు వ్యాఘ్రపాదుడనేటువంటి ఒక భక్తుడున్నాడు, ఆయన్ని కలుసుకో, మీ ఇద్దరికీ నేను నా తాండవం చూపిస్తాను అని ఎప్పుడైతే శేషువు చెప్పాడో, అంటే పతంజలి చెప్పాడో, వ్యాఘ్రపాదుడు మూర్ఛపోయేటాడు. వెంటనే మూర్ఛపోయాడు. ముమూర్ఛ పరమానంద పులకాంచిత విగ్రహ. అంత మూర్ఛ ఎందుకు పోయాడంటే తట్టుకోలేని ఆనందం కలిగింది, ఒళ్ళంతా పులకించిపోయి కింద పడిపోయేట. వెంటనే నేను అక్కడ ఉన్న జలము అవి జల్లాడు పతంజలి. లేచి పతంజలి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాట వ్యాఘ్రపాదుడు. నా పేరన్నాడా శివుడు అన్నాడు. పరమేశ్వరుడు నా పేరన్నాడా? వ్యాఘ్రపాదుడు ఇక్కడున్నాడంటే స్వామి నన్ను గుర్తుపెట్టుకున్నాడు, పైగా తాండవం చూపిస్తాను అని మాట ఇచ్చాడు. ఎంత దయ స్వామికి నాపై, ముహూర్తం కూడా పెట్టాడా, ఎంత అనుగ్రహం స్వామికి అని వెంటనే పులకించిపోయి, దేవస్య గిరిజాభర్తు కారుణ్యాంబుది వీచిషు మంతుం కిన్నామ సుకృతం పురాకర్షమహం ఫణిన్. కరుణాసముద్రుడైన ఆ పార్వతీపతి యొక్క ఆ కరుణా సముద్ర తరంగాల్లో మునకలేయడానికి నేను ఎన్ని జన్మలు ఎన్ని పుణ్యాలు చేశాను అని గట్టిగా పతంజలిని ఆలింగనం చేసుకుని రా నీకు చూపిస్తాను, ఇక్కడ క్షేత్ర విశేషములన్నీ చూపిస్తాను అని దగ్గరుండి మూలస్థానాన్ని చూపించట. మహేశ్వరంతో తేనైవ శ్రీ మూలస్థానవాసినం. ఈయన మూలేశ్వరుడు అంటారు, ఈయన్నే మూలనాథుడు అంటారు. ఇక్కడ సమస్త భువనాధారం, ఈ సమస్త భువనాలకు ఆధారమైన వాడు సుమా అని పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ మూలస్థానం అని ఎందుకన్నారో మనకి పురాణముల యందు గొప్ప విషయం చెప్పారు. ఇప్పటికీ భూమి యందున్న సమస్త లింగాలు తమ అంశాలతో ఈ లింగంలో ఉంటాయట. కనుక సర్వలింగాలకి మూలలింగం కనుక దీనికి మూలస్థానం అని పేరు. ఇది మీరు చూడాలి అంటే మీ శరీరంలో ఉన్న 72,000 నాడులకి మూలమైన సుషుమ్న హృదయ కుహరం నుంచే 72,000 నాడులకి వెళుతుంది. కనుక 72,000 నాడులకి తన శక్తిని ప్రసరించడానికి మూలమైన స్థానం ఈ చిదంబరం ఎలాగో ఈ చిదంబరం అలాగా అన్వయించుకోండి జాగ్రత్త. సర్వలింగములకి మూలం ఉందిట. అంతేకాదు మనకు ఆగమశాస్త్రాల ప్రకారంగా చిత్సభేశ్వర సూత్రాణి అనేటువంటి ఒక ప్రత్యేక ఆగమం ఉన్నది చిదంబరానికి.
దాని ప్రకారంగా ఇప్పటికీ అర్చనలు జరుగుతాయి. దానికంటూ ఆగమం వేరు, ఇతర శివాలయ ఆగమములు వేరు, దీనికి ఆగమం వేరు. చిత్సభేశ్వర సూత్రముల్లో ఎన్నో రహస్యాలున్నాయి. అందులో చెప్తున్న విషయం ఏమిటి అంటే, ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలకి సర్వలింగముల శక్తులు అందులో వెళ్తాడు అక్కడ. అందుకే ఏ సమయంలోనైనా సరే మూలనాథుడి దగ్గర నిలబడి ఒక్కసారి పంచాక్షరి జపిస్తే కొన్ని లక్షలు జపం, లక్షలను కూడా లేదు, అసంఖ్యేయ గుణాహ అన్నారు, లెక్కలేనంత ఫలాన్ని ఇస్తుంది అని చెప్పారు దానికి. అందుకు మూలనాథుడికి అంత ప్రత్యక్షమైన నిదర్శనం కనబడుతుంది. ఉత్కూల ప్రమదో నాగమాలిలింగ పునఃపునః సమస్త భువనాధారం చంద్రమండిత మస్తకం కారుణ్య సింధు పూర్ణేందం తంహి పూజామకారయత్. ఉభయులు కలిసి అక్కడ ఉన్నటువంటి హేమపద్మ తటాకంలో స్నానం చేసి దివ్యమైన బిల్వాది దళములతో కుసుమములతో స్వామివారిని అర్చన చేశారు. తర్వాత తాను ఆశ్రమంలో ప్రతిష్ఠ చేసుకున్నటువంటి శివలింగం దగ్గర తీసుకొచ్చట. ఇక్కడ నేను ప్రతిష్ఠ చేసుకున్న శివుడున్నాడయ్యా అని ఆయన్ను కూడా ఆరాధన చేశాడు. అటు తర్వాత వారు ఉభయులు కూడా అక్కడ సాధన చేసుకుంటూ ఉన్నారు, శివజపం చేసుకుంటూ. ఒకరికొకరు తోడు దొరికారు. నేను అనుకున్నా తోడు కోసం ఎంత తప్పించబోయాడో, ఒక్క సహాయకుడు దొరికితే బాగుండు కదా అని వచ్చాడండి గొప్ప సహాయకుడు పతంజలి. వారు ఉభయులు కలిసి అక్కడ సాధన చేస్తూ ఉంటే వెంటనే నేనన్నట్ట, నేను ఒక శివలింగం పెడతానన్నట్ట. సరే కానీ అన్నాడు. వెంటనే ఆయన ఒక తటాకాన్ని తవ్వెట్ట. ఎవరు? పతంజలి. ఇప్పటికే ఆయన తవ్విన తటాకం ఉంది అక్కడ. ఆ తటాక తీరంలో పతంజలి స్వయంగా మరొక లింగాన్ని స్థాపన చేశాడు. తటాకస్య ఉత్తరే తీరే విరచెయ్యోటచం ఫణి తత్రోవాస ప్రసన్నాత్మ తాండవాలోకలోలస. ఆయన కూడా తాండవ దర్శన లాలసతో అక్కడ సాధన చేసుకుంటున్నారు. ఇద్దరూ కూడా ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. కనుక ఆ ముహూర్తం అలా వస్తుంది కనుక ఈ లోపల అలా తిరిగి శబ్దంలో అయితే పడుకుందాం అనుకోకుండా జపం చేసుకుంటూ సాధన చేస్తున్నారు. ఎందుకంటే స్వామి అపారమైన కృపను చూపించబోతున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం సంసిద్ధం కావాలి. ఆయన అంత గడువు ఎందుకు పెట్టాడంటే ఈ లోపల మరొంత ప్రిపేర్ అవ్వండి, ఇది చెప్పడం అనమాట. అందుకు తగ్గట్టుగా వీళ్ళు నిరంతర పంచాక్షరి జప పరాయణులై నృత్య దర్శన కాంక్షిణవు స్వామి యొక్క నాట్యాన్ని చూడాలని మురిసిపోతున్నారు. ఈ లోపల అడవిలో ఉన్న మృగాలన్నీ వీళ్ళిద్దరు ఆశ్రమాల దగ్గరికి వస్తున్నాయట. మొన్నటి వరకు పులి రూపంతో ఒక ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆయన్ని చూసి కొంతకాలం భయపడ్డాం. నెమ్మదిగా ఆయన చాలా గొప్పవాడని తెలిసి ఆయనతో స్నేహం కుదిరింది. ఇప్పుడు కొత్తగా పాము రూపంతో ఆయన తయారయ్యాడు. ఈయనేమిటో అనుకుని ముందు దూరం నుంచి చూసేట ఆ జంతువులు, ఆశ్రమానికి దూరం నుంచి. క్రమంగా ఆయన తపస్సు చేస్తున్న తీరు అవి చూస్తూ మరికొంచెం దగ్గరికి వెళ్ళేట. అలా క్రమంగా మచ్చికైపోయేట అవన్నీ కూడా. ఈ ఉభయ మునుల వద్దకు కూడా ఈ మృగములు పక్షులు ఇవన్నీ కూడా నిరంతర ఆశ్రమంలో సంచరిస్తూ అవి కూడా శివధ్యానంలో ఉన్నాయి. ఈ విధంగా మొత్తం వనమంతా శివమయమైపోయింది. పైగా అనేక మంది మహర్షులు ఈ వార్త వెళ్ళిపోయింది. అప్పుడే ఎవరున్నారో కానీ వైర్లెస్ మెసేజ్ ఇచ్చేవాళ్ళు మొత్తం వెళ్ళిపోయిందండి. ఏమిటంటే ఫలానా ముహూర్తంలో వీళ్ళిద్దరికీ శివతాండవం చూపిస్తాట, మనం కూడా వెళ్ళి ఎక్కడో సీటు చూసేసుకుని మనము చూసేద్దాం. అందరూ రెడీ అయిపోయారు తిన్నగా. అనేక మంది మహర్షులు దేవతలు వీళ్ళందరూ చేరిపోయారు అక్కడికి. ఇంకా ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఎంత గొప్పవారంటే శివుడు ఫలానా సమయంలో మాకు ప్రత్యక్షంగా నాట్యం చూపిస్తానని చెప్పాడు. మీరందరూ వచ్చారు, మీరు కూడా ఇక్కడ ఉంటూ మనందరం చూద్దామన్నారు. మీరందరూ ఎందుకు వచ్చారు? మేమే చూస్తాం అని అనలేదండి. అంత మహా అందరూ చూడాలి. హాహా, శివతాండవం చూస్తే వచ్చే ఆనందం అందరూ అనుభవిద్దాం. అందుకే వాళ్ళు ఋషులు అయ్యారు. అందరూ ఇంకా ఆ ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. అందరికీ నాట్యం చూపిస్తాట. అంటే ఇద్దరికి చూపిస్తే అందరూ చూసివచ్చు వాళ్ళు వెనకాల నిలబడి. ఇలాగ ఏతస్మిన్నంతరే సర్వే, ఇలా వీరందరూ ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూస్తున్న సుముహూర్తం రానే వచ్చింది. అది పుష్య శుద్ధ పూర్ణిమ గురువారం. ఆ రోజు ప్రత్యేకంగా ప్రాతకాలంకు ముందే నిద్రలేచారు. రాత్రంతా నిద్ర పట్టలే, రేపు చూడబోతున్నాం రేపు చూడబోతున్నాం అని. ఆ రోజు చిత్రం ఏంటంటే సూర్యోదయం కొంచెం ముందు అయిపోయిందిట. ఎందుకంటే ఆయనకు కూడా కుతూహలంగా ఉంది ఈ నాట్యం చూడాలని. ఆ సూర్య భగవానుడు మొత్తం సందడిగా మొత్తం దేవతలతో ఋషులతో కిటకిటలాడిపోతుంది. చిదంబరంలో ఉన్న తెల్లవనమంతా కూడాను. ఇంకా ఈ ఉభయులు కూడాను తెల్లవారుజామున లేచి ఆ శివస్మరణ చేస్తూ వాళ్ళ ఒళ్ళు తెలియట్లేదండి. స్నానాలు చేసుకుని పంచాక్షరి జపం చేస్తూ అక్కడ శ్రీమూలనాథ క్షేత్రం దగ్గర కూర్చొని ఆ దక్షిణం వైపు ఉన్న సభ వైపు చూస్తున్నారు. అక్కడ కదా చేస్తానని చెప్పాడు, లొకేషన్ కూడా చెప్పాడు ఆయన. అంత చక్కటి అడ్రస్. అక్కడ నిలబడి కొందరు కూర్చుని కొందరు ఆశీనులు అందరూ చూస్తున్నారు. ఎప్పుడు కనిపిస్తాడా నాట్యానికని అందరూ చూసి నమస్కరిస్తూ ఉన్న సమయంలో మధ్యాహ్నం సమీపించింది.